బిగ్ బాస్ 7 తర్వాత బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ యొక్క జీవితం పూర్తిగా మారుతున్నట్టే తెలుస్తుంది. బిగ్ బాస్ కి రాకముందు, బిగ్ బాస్ కి వచ్చిన కొత్తలో పల్లవి ప్రశాంత్ ని చాలా దారుణంగా ట్రోల్స్ చేయడమే కాదు, చాలా దారుణంగా అవమానించారు. రైతు అనేటోడు పొలాల్లో ఉండాలి కానీ బిగ్ బాస్ లో ఎందుకు, సింపతి కోసం హౌస్ లోకి వచ్చావా అంటూ పల్లవి ప్రశాంత్ ని ట్రోల్స్ చేశారు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత అతను ఆడుతున్న ఆట కావచ్చు, తాను ప్రవర్తిస్తున్న ప్రవర్తన తీరు కావచ్చు, ఇలా జనానికి చాలా కనెక్ట్ అయిపోయింది. కామన్ మ్యాన్ గా వెళ్లి ప్రజలందరి మనసులు గెలుచుకున్నాడు పల్లవి ప్రశాంత్. తన అద్భుతమైన ఆటతో అభిమానుల మనసు గెలుచుకున్న పల్లవి ప్రశాంత్ ఎట్టకేలకు బిగ్ బాస్ 7 విన్నర్ గా నిలిచాడు పల్లవి ప్రశాంత్. ఆ తర్వాత భారీ ర్యాలీతో వాళ్ళ గ్రామానికి వెళ్లడం, ఆ తర్వాత రోజు అరెస్టు చేసి పోలీసులు చెంచల్గూడ జైల్లో పెట్టడం, ఆయన కోసం లాయర్లు ₹1 తీసుకోకుండా పోరాడడం, అలాగే ముఖ్యంగా తనను బయటికి తీసుకురావడం కోసం మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ బోలే గారు చాలా ప్రయత్నాలు చేయడం, ఇలా ఒక వెబ్ సిరీస్ మాదిరిగానే పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్ సాగిందనే చెప్పవచ్చు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పల్లవి ప్రశాంత్ కి 3 ముఖాలు ఉన్నాయి. నామినేషన్స్ వస్తే ఒకలాగా, నామినేషన్స్ రాకుంటే మరోలా, అలాగే ఏదైనా టాస్కులు పెడితే ఒకలాగా ఉంటాడు అంటూ కొంతమంది అతన్ని నామినేట్ చేస్తూ చెప్పడం జరిగింది. బహుశా ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ కి అదే ఒక అదృష్టంలా మారినట్టు తెలుస్తుంది. ప్రతి ఒక్క కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ నీలో 3 ముఖాలు ఉన్నాయి, అపరిచితుడు లాగానే పల్లవి ప్రశాంత్ అంటూ అతనికి ఒక ముద్ర వేయడం, అది బలంగా ట్రోలింగ్స్ తో పాటు వైరల్ కావడం ఇలా జరిగింది. ప్రజెంట్ ఆ టాపిక్ పల్లవి ప్రశాంత్ కు ప్లస్ పాయింట్ గా మారినట్టు తెలుస్తుంది. ఆ టాపిక్ దృష్ట్యానే పల్లవి ప్రశాంత్ కి తమిళంలో ఒక సినిమాలో అవకాశం దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ్లో ఒక స్టార్ హీరో నటిస్తున్న సినిమాలో ఒక మంచి పాత్ర కోసం పల్లవి ప్రశాంత్ ని కాంట్రాక్ట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్వయంగా సినిమా యొక్క డైరెక్టరే పల్లవి ప్రశాంత్ కి ఫోన్ చేసి నువ్వు ఈ సినిమాలో ఈ రోల్ చేయాలి, నీకు ఇష్టమేనా పల్లవి ప్రశాంత్ అని అడగగా థ్యాంక్ యూ సార్ అంటూ పల్లవి ప్రశాంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి పల్లవి ప్రశాంత్ కు వచ్చిన అవకాశం ఏమిటని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ యొక్క సినిమాకు సంబంధించి పల్లవి ప్రశాంత్ కు వచ్చిన అవకాశం గురించి, తన క్యారెక్టర్ గురించి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ స్టార్ డైరెక్టర్ సినిమాలో పల్లవి ప్రశాంత్ అవకాశం కొట్టేశాడన్నమాట. మొత్తానికి బిగ్ బాస్ తర్వాత పల్లవి ప్రశాంత్ యొక్క జీవితం రన్ అవుతుందని చెప్పవచ్చు.